మేము చేసే అద్భుతమైన వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే వెంటనే మా ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. సో మనం ఇవాళ చంద్రుడి గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ ని తెలుసుకుందాం. నెంబర్ 1, చంద్రుడి పైన ఒక్క రోజు భూమి పైన 29.5 రోజులతో సమానం. అది ఎలా అనుకుంటున్నారా? సూర్యుడు ఉదయించినప్పటి నుండి మళ్ళీ ఉదయించేరాక ఒక్కరోజు కదా. అయితే చంద్రుడి పైన సూర్యుడు ఒకసారి ఉదయించి మళ్ళీ ఉదయించడానికి ఎంత సమయం పడుతుందంటే భూమి పైన 29.5 రోజులు గడవడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం పడుతుందన్నమాట. అందుకే చంద్రుడి పైన ఒక రోజు భూమి పైన 29.5 రోజులతో సమానం అన్నమాట. నెంబర్ 2, చంద్రుడి పైన మానవులు 96 బ్యాగుల యూరిన్ ని, వామిటింగ్ ని, అలాగే మలాన్ని వదిలివచ్చారట. నెంబర్ 3, మొదటిసారిగా అమెరికన్స్ చంద్రుడి పైనకి వెళ్ళినప్పుడు పెట్టిన ఫ్లాగ్ ఇప్పుడు వైట్ కలర్ లోకి మారిపోయింది. ఎందుకంటే మన భూమిలా రేడియేషన్ నుండి కాపాడడానికి చంద్రుడికి ఎటువంటి రక్షణ లేదు కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్స్ ఆ ఫ్లాగ్స్ ని వైట్ కలర్ లోకి మార్చేశాయి. నెంబర్ 4, 1971లో యుఎస్ ఆస్ట్రోనట్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేసే టైంలో అప్పటి వరకు చనిపోయిన యుఎస్ అలాగే రష్యన్ ఆస్ట్రోనట్స్ కి గుర్తుగా ప్రతి ఒక్కరి పేరున ఒక్కొక్క బొమ్మని అలాగే ఒక్కొక్క మెమోరియల్ ని చంద్రుడి పైన పెట్టారట. నెంబర్ 5, మన సోలార్ సిస్టమ్ లో ఫుల్ సోలార్ ఎక్లిప్స్ కేవలం మన భూమి నుండి చూడగలుగుతాం. అయితే ఈ ఫ్యాక్ట్ ని చాలా తెలుగు ఛానల్స్ ఆల్రెడీ మీకు చెప్పేశాయి కదా. అయితే అసలు మన భూమి నుండే ఎందుకు చూడగలుగుతాం, వేరే ప్లానెట్ నుండి ఎందుకు చూడరాదో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. చంద్రుడు సూర్యుడి కన్నా 400 రెట్లు చిన్నగా ఉన్నాడు, అలాగే 400 రెట్లు దూరంలో కూడా ఉన్నాడు. అంటే సూర్యుడి నుండి ఇప్పుడు ఉన్న చంద్రుడి వరకు చంద్రులను పరుచుకుంటూ పోతే ఎంత దూరం ఉంటుందో సూర్యుడి నుండి మన చంద్రుడు అంత దూరంలో ఉన్నాడనమాట. అందుకే మనకి ఫుల్ సోలార్ ఎక్లిప్స్ కనపడుతుంది. అలాగే మన భూమి నుండే ఎందుకు కనపడుతుందంటే సూర్యుడి నుండి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడో మన భూమి కూడా అంతే దూరంలో ఉంది. అందుకే కేవలం మన భూమి మీద నుండే ఫుల్ సోలార్ ఎక్లిప్స్ మనకి కనపడుతుంది. నెంబర్ 6, చంద్రుడి పైనకి ఒక మనిషిని పంపడానికి అలాగే ఒసామా బిన్ లాడెన్ ని కనుక్కొని చంపేయడానికి యుఎస్ గవర్నమెంట్ కి సేమ్ అమౌంట్ ఆఫ్ టైం అలాగే మనీ ఖర్చు అయిందట. అది ఎంత అంటే 10 సంవత్సరాల టైం అలాగే $100 బిలియన్ల US. నెంబర్ 7, మొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి పైన కాలు పెట్టినప్పుడు రైట్ బ్రదర్స్ యొక్క ఫస్ట్ ఏరోప్లేన్ లోని ఒక చిన్న పీస్ ని పట్టుకొని చంద్రుడి పైన నడిచాడట. నెంబర్ 8, కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు అమెరికా వాళ్ళ యొక్క మిలిటరీ పవర్ ని ప్రపంచానికి తెలియజేయడానికి చంద్రుడి పైన ఒక అటమ్ బాంబ్ ని పేలుద్దామని ట్రై చేశారట. నెంబర్ 9, అపోలో 11 ల్యాండింగ్ లో చంద్రుడి పైన పెట్టిన ఫ్లాగ్ ని అమెరికాలోని ఒక లోకల్ స్టోర్ లో $5.50లకు నాసా వాళ్ళు కొన్నారట. నెంబర్ 10, స్పేస్ లోకి వెళ్లిన మొట్టమొదటి జీవరాశి తాబేలు. అయితే మొదటిసారిగా రష్యా వాళ్ళు రాకెట్స్ ని టెస్ట్ చేయడానికి తాబేళ్లను రాకెట్లలో అంతరిక్షానికి పంపారట. నెంబర్ 11, చంద్రుడి పైన ఇంటర్నెట్ చాలా స్పీడ్ గా వస్తుందట. అది ఎంతో మీకు తెలుసా? 19 Mbps/s అట. నెంబర్ 12, ఆస్ట్రోనట్స్ ప్రకారం చంద్రుడి పైన డస్ట్ గన్ పౌడర్ లా స్మెల్ వస్తుందట. నెంబర్ 13, గడుస్తున్న 41 సంవత్సరాల నుండి చంద్రుడి పైన ఒక్క మానవుడు కూడా అడుగు పెట్టలేదట. నెంబర్ 14, ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుండి 3.78 సెంటీమీటర్లు అంటే 1.48 ఇంచుల దూరంకి జరుగుతున్నాడట. నెంబర్ 15, ఒకవేళ చంద్రుడి దగ్గరికి మనం కారులో గాని వెళ్ళగలిగితే 95 కిలోమీటర్లు ప్రతి గంట వేగంలో కార్ని నడుపుతూ వెళ్తే 6 నెలలలో మనము చంద్రుడి పైనకి చేరుకోవచ్చట. నెంబర్ 16, 1971లో అపోలో 14 ఆస్ట్రోనట్ అయిన ఆల్ షెఫర్డ్ చంద్రుడి పైన గోల్ఫ్ ఆట ఆడాడట. నెంబర్ 17, ఒకే నెలలో 2 ఫుల్ మూన్ డేస్ గాని ఏర్పడితే రెండవ ఫుల్ మూన్ డేని బ్లూ మూన్ డే అని అంటారట. నెంబర్ 18, చంద్రుడి పైన యూరినేట్ చేసిన మొదటి పర్సన్ బజ్ ఆల్డ్రిన్. నెంబర్ 19, చంద్రుడి పైన తిన్న మొట్టమొదటి ఆహారం హాట్ డాగ్స్. నెంబర్ 20, అపోలో ఆస్ట్రోనట్ ఒకరు చంద్రుడి పైనకి వెళ్లే దారిలో తన వెడ్డింగ్ రింగ్ ని పోగొట్టుకున్నాడు. అయితే మళ్ళీ స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు ఆ రింగ్ అతనికి దొరికిందట. నెంబర్ 21, అందరూ సాధారణంగా చంద్రుడు గుండ్రంగా ఉంటాడు అని అనుకుంటారు కదా, కానీ అసలంటే చంద్రుడు ఎగ్ షేప్ లో ఉంటాడట. నెంబర్ 22, చంద్రుడు ప్లూటో గ్రహం కన్నా చాలా చాలా పెద్దగా ఉంటాడట.
నెంబర్ 23 చంద్రుడి పైనకు ఇప్పటి వరకు 6 దేశాల వారు వెళ్లారు. అలాగే వారి దేశాల యొక్క ఫ్లాగ్స్ ని కూడా అక్కడ నిలిపారు. అయితే అందులోని 5 ఫ్లాగ్స్ ఇంకా నిలబడే ఉన్నాయి. ఎందుకంటే చంద్రుడి పైన గాలి లేదు. గాలి లేకపోతే ఫ్లాగ్స్ లో స్పర్శ కూడా ఉండదు కదా, అందుకే ఆ ఫ్లాగ్స్ నిలిచే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మూన్. ఈ ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.